చాలామంది కపుల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మెయిల్ పార్ట్నర్ మేడం ఈ మధ్య కాలం వీర్యం చాలా పల్చగా వస్తుంది అని చెప్తూ ఉంటారండి. కొంతమంది బాగా చిక్కగా ఉండేది ఇంతకుముందు ఇప్పుడు పల్చగా ఉంది, లేదా కొంతమంది ఫస్ట్ నుంచే అలా ఉంది అని అంటూ ఉంటారు. కొంతమంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంది మేడం, ఇంతకుముందు వేరేలా ఉంది అని చెప్తూ ఉంటారు. సో అసలు వీర్యం కలర్ ఎలా ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో నార్మల్గా మనకి వీర్యం అనేది గ్రేయిష్ వైట్ ఆర్ ఒపెలసెంట్ వైటిష్ కలర్లోనే ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో గ్యాప్ ఎక్కువ ఉంటే స్లైట్లీ yellowish కలర్లో రావచ్చు అనమాట. బట్ కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ లాంటిది ఏదన్నా ఉంటే గ్రీనిష్ కలర్లో కూడా రావచ్చు. అండ్ ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదన్నా లైక్ కొన్ని సందర్భాల్లో కొంచెం రెడ్డిష్ కలర్ బ్లడ్ మిక్స్ అయినప్పుడు అలా కూడా ఉండొచ్చు. సో బ్లడ్ మిక్స్డ్ ఉన్నా లేదా గ్రీనిష్ కలర్లో ఉన్నా డెఫినెట్లీ ఇవాల్యుయేషన్ అనేది అవసరం అండి. ఏ కారణం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది చూసుకోవాలి. అండ్ దానివల్ల డెఫినెట్లీ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇకపోతే అసలు అది పల్చగా ఉండాలా చిక్కగా ఉండాలా అనే దానికి వస్తే యూజువలీ కన్సిస్టెన్సీ అనేది శాంపిల్ తీసిన ఎంతసేపటికి చూస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో శాంపిల్ ఇచ్చిన వెంటనే యూజువలీ థిక్ కన్సిస్టెన్సీనే ఉంటుంది. తర్వాత అది మెల్లగా లిక్విఫై అవుతుంది, అంటే పల్చబట్టం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ పల్చబట్టడానికి యూజువలీ అరౌండ్ 15 minutes టు మ్యాక్సిమం 1 hour టైం అనేది పడుతుందండి. సో ఇది న్యాచురల్గా ఎవరికైనా అలాగే ఉంటుంది. సో ఇనీషియల్గా కొంచెం థిక్గా ఉండి తర్వాత స్లోగా అది పల్చబట్టం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏ టైంకి దాన్ని అసెస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అది చిక్కగా ఉందా పల్చగా ఉందా అనేది తెలుస్తుంది. సో ఇలా ఉంటే ప్రాబ్లం, అలా ఉంటే ప్రాబ్లం లేదు అని కాదు. సో యూజువలీ లిక్విఫాక్షన్ అనేది న్యాచురల్ ప్రాసెస్ అనే చెప్పాలి. కొంతమందికి 1 hour దాటినా కూడా థిక్నెస్ అలాగే ఉంటుందండి. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేషన్ ఉన్నప్పుడు కూడా కొంచెం పల్చగా కనిపించవచ్చు. సో థిక్నెస్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అని యూజువలీ పెద్ద ఆధారపడి ఉండదండి. డెఫినెట్లీ కలర్ మారితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూపించుకోవాలి. కానీ థిక్నెస్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయని కాదు. ఎలా ఉన్నా కూడా స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ బాగుంటే చాలా వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటుంది. డిలేడ్ లిక్విఫాక్షన్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనా మీరు సెమెన్ అనాలిసిస్ ఒకసారి చేయించుకుంటే మంచిది. ఆ టెస్ట్ రిపోర్ట్ని బట్టి మీకు ప్రాబ్లం ఉందా లేదా అనేది డాక్టరే డిసైడ్ చేసి మీకు చెప్తారు. సో మీరే ఏదో అంటే ఇలా వీడియోస్ చూసి ఇది ప్రాబ్లం ఏమో కాదేమో అని డెసిషన్ తీసుకోకుండా ఒక డాక్టర్ని సంప్రదిస్తే మీకే క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.